నేను బలహీనమైన గొర్రెను, అయితే నా కాపరి బలవంతుడైన దేవుడు. ఒరే బాబు, నేను ఒక మనిషిలాగా మీకు కనపడుతున్నా, ఒక బలహీనమైన మనిషిలాగా కనపడుతున్నా, నిజమే అది. కానీ నా బలం మీద అనుకుంటున్నట్టు కండల్లో ఇంకొక దానిలో లేదు. దేవుడే నా బలం అని దేవుణ్ణి తనకు బలంగా చేసుకొని ఆయనను గురించి ఈ గొర్రె ఏం మాట్లాడుతుందో చూడండి. యెహోవా నా కాపరి, ఫస్ట్ నాకు లేమి కలుగదు అంటే, నా బలమై ఉన్న దేవుడు నాకు తోడై ఉంటే లేమి అనేది నా దగ్గరకు రానివ్వడు. ఒకవేళ అనుమతిస్తే నాకు పాఠం నేర్పటానికి తప్ప, శ్రమల అనుభవం నాకు చూపటానికి తప్ప, ఆయన నాకు తోడై ఉన్నంత వరకు లేమిని, దరిద్రతను నాకు రానివ్వడు. ఎందుకంటే నేను గొర్రెల కాపరిని. నా గొర్రెలు డొక్కలు లాక్కుపోయి బలహీనంగా ఉంటే నేనే ఒప్పుకోను. అవసరమైతే నా చేతనున్నటువంటి కట్టెతో చిగురు ఆకుల్ని కోసి వాటికి మేపుకుంటాను. మంచి కొమ్మలు నరికి వాటికి మేపుకుంటాను. మరి నేనెంత కేర్గా ఉంటానో నా గొర్రెల విషయంలో, మరి నేను దేవుడు మేపే గొర్రెను గనుక నా విషయంలో ఆయన అంతకంటే కేర్గా ఉంటాడా? ఉండడా? మరి ఖచ్చితంగా ఉంటాడు. అందుకే శాంతికరమైన జలముల యొద్ద, జలాలు 2 రకాలు, హడావుడిగా ప్రవహించే జలాలు ఉన్నాయి, మెల్లగా ప్రవహించే జలాలు ఉన్నాయి. శాంతికరమైన జలముల యొద్ద నా దాహం తీరుస్తాడు. అంతేనా? ఇంక అక్కడి నుంచి వరుసగా చెబుతాడు ఆయన, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎట్లా పడితే అట్లా కాకుండా ఆయన ముందు నడుస్తూ నన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నీవు నడవవలసిన త్రోవ ఇదే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళం చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను అనుసరించు బిడ్డ. తర్వాత గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. మరి అంధకారపు లోయలలో సంచరిస్తే అపాయం కలగదా? ఏం భయం లేదా అంటే, నాకు లేదు. ఎందుకు అంటే ఆయన ఉన్నాడు కదా, నా కాపరి ఉన్నాడు కదా. కాబట్టి అందరూ భయపడే వాటికి నేను భయపడను అంటే చెప్తున్నాడు. నా జీవితంలో కూడా గాఢాంధకారపు లోయలు ఉన్నాయి. అందరు మనుషులు ఎలాగైతే బాధలు పడతారో, ఇబ్బందులు పడతారో, ఎత్తుపల్లాల అనుభవాలు అందరికీ ఉన్నట్లే అంధకారపు లోయలలో ప్రయాణం చేసిన అనుభవాలు అందరికీ ఉన్నట్టే నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ నేనైతే భయపడను. ఎందుకంటే ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నాకు తోడుగా ఉంచుతాడు. అవి నాకు తోడుగా ఉన్నందున అందరూ భయపడే భయంకర పరిస్థితుల్లో సైతం నాకైతే ఆదరణ ఉంది. దేన్ని బట్టి? ఆయన దుడ్డు కర్ర, దండము. మరి నా కాపరి సామాన్యుడు కాదు. నేను నిద్రపోయేవాడినైనా నా కాపరి కునకడు, నిద్రపోడో. ఒకవేళ దేవుని ప్రణాళిక అలాగుండి నిన్ను తీసుకుంటే తప్ప, ఆయన నీకు కృప చూపి ఇంకా భూమి మీద నీ పని చేసే దినములు ఉన్నాడనుకో, నీ చుట్టుపక్కల అంతమందికి తెగులొచ్చి మొత్తం చచ్చిపోయినా నీ స్థానానికి చలనం ఉండదు. ఆయన నీకు తోడై ఉండి వారిని చంపినటువంటి అదే తెగులు నీ మీదికి వచ్చిన నీ ప్రాణమునకు ఏ హాని కలగకుండా కాపాడుకుంటాడు. లోకంలో అన్యులు ఒకవేళ దాన్ని బారిన పడి ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. వారికి లేనిది మనకు ఉన్నది ఒక్కటే, దేవుని కృప. వారికి లేనిది నీకున్నది దేవుని కృప. ఆయన అనుమతి లేకుండా నువ్వు ఎంత కఠినమైన అంధకార లోయల్లో గుండా ప్రయాణం చేసినా, అంధకార లోయలు అంటే ఫస్ట్ లోయ అంటే దిగిపోయేటువంటి స్థలం, అంధకారం అంటే చీకటి.
గాఢాంధకారం అంటే అస్సలు కన్ను పొడుచుకున్నా కనరాని చీకటి. అందరికి అలవాటు అయిపోయింది గాఢాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయ అని పాడి పాడి అలవాటు అయిపోయింది. అసలు గాఢాంధకారం అంటే ఏంటి, లోయ అంటే ఏంటి, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఏమీ కనపడదు, అదొక లోయ. ఎక్కడ ఏ సర్పం ఉందో తెలియదు, ఏ క్రూర జంతువు ఉందో తెలియదు, ఎక్కడ ముళ్ళ తుప్పలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఊబి ఉందో తెలియదు, ఎక్కడ మెరక ఉందో తెలియదు, ఎక్కడ పల్లం ఉందో తెలియదు. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు ఏమవుతుందో, ఏం జరిగిద్దో, ఎటు పోతున్నామో, ఎలా అయిపోతామో, చివరికి ఒక కొలిక్కి వస్తామో లేకపోతే అంతటితోనే ముగింపో అర్థం కాని అనుభవాన్ని గాఢాంధకారపు లోయతో పోల్చవచ్చు. అర్థమైందా? అలాంటి దారి తెన్ను తెలియని అంధకార స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినా, ఇక బ్రతుకుతామో లేదో అనేటువంటి ప్రశ్న మనలో ఏర్పడిన తరుణంలోనికి నువ్వు వెళ్ళిపోయినా, దేవుని వాక్యం ఈ గొర్రెగారు అంటున్నాడు, ఏది నేను చెప్పిన గొర్రెగారు, నాకు ఆ భయం లేదు, ఎందుకంటే అందరికీ లేనిది నాకున్నది ఆయన కృప, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నాకు తోడై ఉన్నందున నాకు మార్గం దొరుకుతుంది, ఏవి నా మీద దాడి చేయకుండా ఆయన కాపుదల నాకుంది అని చెప్తున్నాడు. దేవునికి మహిమ. ఏమండి, తర్వాత ఇంకా ఏం చెప్తాడు? నూనెతో నా తల అంటాడు, నా గిన్నె నిండి పొర్లిపోతుంది. నా శత్రువుల ఎదుట నాకు ఆహారమును సిద్ధపరిచాడో, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకంటే నాకు బలమై ఉన్నవాడు నరుడు కాడు, దేవుడు. నాకు తోడై ఉన్నవాడు నరుడు కాడు, జీవము గల దేవుడు. కాబట్టి నా బ్రతుకు దినములన్నీయు కృప క్షేమము. కృప మీద ఆధారపడితేనే క్షేమము, కృప మనకు తోడై ఉంటేనే క్షేమము. అందుకే క్షేమము కృప అనలా, కృప క్షేమము అన్నాడు. ఈరోజు వరకు మన క్షేమానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప. అందుకే చెప్పాను, ఒకవేళ నీకున్న సమస్యతో ఇతరులు ఒకవేళ నిద్రిస్తే వారికి మిస్ అయింది, నీకు కలిగి ఉన్నది ఆయన కృప. నీకు వచ్చిన సమస్యల చేతే ఎంతోమంది బలైపోయి ఉండొచ్చు. నీకు వచ్చిన సమస్యల చేత, నీకు వచ్చిన వ్యాధుల చేత, నీకు వచ్చిన ఇబ్బందుల చేత, నీకు వచ్చిన అవమానాల చేత, నీకు వచ్చిన ఒంటరితనాన్ని బట్టి నీ స్థితిలో ఉన్న ఎంతోమంది యాత్ర ముగించుకొని ఉండొచ్చు. కానీ నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు. కారణం ఆయన కృప నీకు తోడై ఉంది. అంధకార లోయల్లో గుండా నువ్వు నడిపించబడవని అని చెప్పలా, తీసుకెళ్తాడు. అన్ని అనుభవాలు రావద్దు, మరి అన్ని అనుభవాలు చూడొద్దు. చేదు బాధ తెలియకపోతే తీపి విలువ తెలియదు. అర్థమైందా? అందుకే ముందు చేదుని రుచి చూపించి తర్వాత తీపి విలువ అర్థమయ్యేటట్టు చేస్తాడు. కాబట్టి చేదైన అనుభవాల్లో గుండా మారా అనుభవాలు ఉంటాయి, అలాగే మధురమైన అనుభవాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా అంధకార లోయలలో ప్రస్తుతం నేనున్నాను అంటే దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమై చెప్తుంది, ఇదిగో నా కృప నీకు చాలు అని. నీ ప్రాణహాని ఉండదు, భయపడొద్దు. నీ కనుల ముందు ఎంతమంది రాలిపోయినా జారిపోయినా ఒక సంఖ్య చెప్పేశాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు నేను రానేను, నువ్వు భయపడవాకంటున్నాడు ఆయన. ఎందుకు అంటే నువ్వు ఒక మాట అన్నావు చూసావు, అందుకు. దేవా, ప్రభువా, నీవు మేపే గొర్రెను నేను, నీవే నా కాపరివి, నా బలానివి, నా ఆధారానివి, నా ఆశ్రయపురానివి నువ్వేనయ్యా. ఇక నేను ఎవరి వైపు చూడట్లేదు, ఎవరి మీద అనుకోవట్లేదు. నా బలం నీవే, నేను బలహీనపడేది కూడా నీ దగ్గరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికైనా నేను చిక్కినా కూడా నిన్ను ప్రస్తుతించి, నిన్ను గణపరిచి నన్ను వశపరుచుకోవచ్చు ఎవరైనా. ఎందుకంటే నిన్ను బట్టి నేను ఎవరికైనా వశం అవుతాను. కానీ అంటే దాని అర్థం ఏంటి? నా బలం నువ్వే, నా బలహీనత కూడా
నువ్వే అని నీవు నన్ను ఆశ్రయంగా చేసుకున్నావు. నా రెక్కల నీడని నీవు నివసించడానికి ఇష్టపడ్డావు గనుక ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు? నా బ్రతుకు కాలమంతయు ఎంత నిశ్చయతో చూడండి, ఆయన కృప నాకు తోడుగా ఉంది గనుక క్షేమమే క్షేమమే, కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఒక నిరీక్షణతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. బా, ఇంకా మళ్ళీ వేరే దగ్గర ఎక్కడో కోరుకోలా. నేను అరకు లోయలో నివాసము చేసేదను, ప్రకృతి అందాలు చూసుకుంటూ అనలా. మన లేకపోతే ఊటీకి వెళ్ళి అక్కడున్న చల్లదనంలో నేను నివాసం చేతును అనలా. మన ఏరియా చెప్తున్నాను. అమెరికా పోయి అక్కడున్న అందమైనటువంటి ఆ ప్రపంచంలో నేను నివాసం చేతును అని చెప్పలా. ఎక్కడ ఏ ప్రకృతి సౌందర్యాన్ని ఆయన మాట్లాడలా, మరో ఏ ఆహ్లాదకరమైనది ఆయన మాట్లాడలా. ఆయన చెప్పింది చివరిలో ఒకటే, నా కాపరి ఎక్కడ ఉంటాడో గొర్రెగా నేను అక్కడే ఉంటాను. నా కాపరికి అందుబాటులో ఉంటే అదే నాకు భద్రత. చిరకాలము నేను ఆయన మందిరంలో నివాసము చేసేదను. ఈ మందిరము దేవుని గొర్రె పిల్లలు సేదదీరే దొడ్డి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాపరి ఎక్కడ ఉంటాడు? గొర్రెల దొడ్డిలో గొర్రెలు ఉంటాయి, కాపలాగా కాపరి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. చూసారా ఎందుకు ఉంటానన్నాడో తెలుసా? మందిరంలో నా కాపరి అక్కడ ఉంటాడు. నా కాపరి ఎక్కడ ఉంటాడో నేను అక్కడే. కాపరిని వదిలిపెట్టి దేశదిమ్మలాగా తిరిగేవాడిని కాదు నేను. సినిమా హాళ్లలో లేదు నాకు ఆనందం, పనికి మాలిన సినిమాల్లో జోకుల్లో లేదు నా ఆనందం. నా ఆనందమంతా ఆయన సన్నిధిలోనే ఉంది. నా కాపరి ఆయన సన్నిధి నివసించేటువంటి స్థలంలోనే నాకు భద్రత ఉంది, నాకు ఆదరణ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ప్రశాంతత ఉంది. గనుక నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పి చిరకాలము నేను ఎక్కడుంటానన్నాడు? బార్ షాప్లోనా? మరి వ్యభిచార కోపాల్లోనా? మరి అరకు లోయల్లోనా? మరి ఎక్కడా? సినిమా హాళ్లలోనా? మరి ఎక్కడ ఉంటానన్నాడు? బజారుల్లోనా? చెప్పాలి గట్టిగా. అది ఎందుకు? అక్కడ కాపరి ఉండేది అక్కడే గనుక. హల్లెలూయా. కాబట్టి ఈ గొర్రెగారు మనకు ఒక మాదిరి ఇస్తున్నాడు. మీరు కూడా నాలాగే ఉండాలి అనుకుంటే, పచ్చిక గల చోట్ల పరుండాలనుకుంటే, శాంతికరమైన జలములను సేవించాలనుకుంటే, నీతి మార్గంలో నడుచుకోవాలనుకుంటే, హలో, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడక కాపాడబడాలి అంటే, నూనెతో తల అంటబడాలంటే, గిన్నె నిండి పొరలాలంటే, నీ శత్రువు ఎదుట నీకు విందు సిద్ధం కావాలి అంటే, కృపాక్షేమములే నీ వెంట రావాలంటే, నీ కాపరి ఎవరో నువ్వు గుర్తుపట్టి ఆ కాపరి ఉన్న స్థానాన్ని నీ ఆశ్రయపురంగా చేసుకుని ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన సాహచర్యాన్ని నిరంతరం ఆకాంక్షించాలి. ఎందుకంటే ఆయన మనందరికీ కాపరి. ఆయన కాపు కింద ఉన్న వాళ్ళకున్న భద్రత ఇక మిగిలిన వాళ్ళకి లేదు. ఏం భద్రతో ఏమో మరి. ఆయన్ని నమ్మి ఆయన కాపుదల కింద ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పోతున్నారుగా. అంటే యాడికి పోతున్నారు?
అసలు లేకుండా పోతున్నారా, లేకపోతే ఇక్కడి నుంచి మరో ప్రదేశానికి మారుతున్నారా? అసలు లేకుండా పోవటం అసంభవం. ఇక్కడి నుంచి గొర్రెల్ని మరో ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నాడు అంతే. అవి ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి, లేకుండా పోయేది ఏమీ లేదు. కాకపోతే మనకంటే ముందు పోయిన వారు పరదైసులో విశ్రాంతిలో ఉంటారు. పరదైసు అనే మాటకు అర్థం తెలుసా? తోట లేక వనము అని అర్థం. నిఘంటువు చెప్పింది. అర్థమైందా? గొర్రెల్ని వనాల్లో కదా, తోటల్లో కదా చక్కగా మేత దొరికింది కదా. కాబట్టి ఇక్కడ గొర్రెల్ని అక్కడికి చేరుస్తున్నాడు. అక్కడ ఉంది ఇంకా అద్భుతమైన వాతావరణం ఉంది అక్కడ. అసలు ఆ వాతావరణం గురించి ఆలోచిస్తే ఇక్కడ ఉండబుద్ధి కాదు నాకు. తపనగా ఉంటుంది ఎప్పుడు పోతాము అని. అంత అద్భుతమైనటువంటి మహిమ నివసించే స్థలం అది పరదైస్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి మీరందరూ కూడా ఆయనని కాపరిగా చేసుకొని, ఆయనను బలముగా చేసుకొని మీరు ప్రవర్తించగలిగితే, నడుచుకోగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, ఆయన సన్నిధిని కనిపెట్టుకోగలిగితే, ఆయన పాదాలను హత్తుకోగలిగితే ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. ఇప్పుడు మన బలం ఎవరు? ఒకే ఒక్క బలం, ఏకైక బలం ఎవరు? మనకే 100 మంది ఉన్నారా బలం? మనకు తెలిసిన విద్య ఏంటి? ఆయనే. మనకు తెలిసిన జ్ఞానం ఏంటి? ఆయనే. మనకున్న బలం ఏంటి? ఆయనే. మనకున్న భద్రత ఏంటి అనండి. ఇంకేమన్నా ఉందా? అంతకు మించిన భద్రత, అంతకు మించిన బలం లేదు. మన బలం, భద్రత, మన విద్య ఆయనే. ఎవరాయన? ఏం పేరు ఆయన పేరు? నజరేయుడగు యేసు. హల్లెలూయా. నజరేయుడగు యేసు. నా మూలంగానే రాజులు జయముందెదరు అన్నాడు. నా మూలంగానే దరిద్రులు సంపన్నులగుదురు అన్నాడు. నా మూలంగానే ఒకడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాడు అన్నాడు. నా మూలంగానే ఒకడు నిత్య సుఖాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు అన్నాడు. అన్ని తన యందు కలిగిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, మీ బలం ఎవరు? అందరు చెప్పండి, ఎవరు మీ బలం? మీ బలం ఇంకోసారి చెబుతారా గట్టిగా? ఇంకెవరన్నా ఉన్నారా? ఆయనేనా? రైట్. మీకు తెలిసిన విద్య ఏంటి? బలం దేవుడు. మీకు తెలిసిన విద్య ఏంటి? ఆయనే అనకండి. మీకు తెలిసిన విద్య ప్రార్థన. ఏంటి? అది మనకు తెలిసిన విద్య. చేతబడిదన్న వర్కౌట్ అయిద్దో కాదో తెలియదు, కానీ సరిగ్గా మనం మోకాళ్ళు వేసి పెనుగులాడామనుకో సూర్యచంద్రాదులు రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అని పలికాడు యెహోషువ. ఏం జరిగింది? టోటల్ విశ్వమే, విశ్వభ్రమణమే 24 గంటలు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు కనుగొన్నారు, మానవ జాతి చరిత్ర ప్రారంభం నుండి ఇప్పటిదాకా భ్రమణాలను లెక్కేసుకుంటే ఒక డే మిస్ అయింది. మన కాలంలో నుండి ఒక రోజు మిస్ అయింది. ఏమైంది? ఎక్కడ పోయింది? ఎక్కడ పోలా. యెహోషువ కాలంలో అది పొడిగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి విషయం ఇది. నోవా జలప్రళయాన్ని గురించి భూమండలం అంతా కూడా ఒక్క పర్యాయము జలము చేత పూర్తిగా తడపబడింది అనే మాట కూడా చెప్పారు. బైబిల్ ముందే చెప్పిన విషయాలని తర్వాత శాస్త్రవేత్తలు పరిశోధించి పరిశీలించి వరుసగా నిర్ధారణ చేస్తూ వచ్చారు. ఈనాటికి కూడా రుజువు జరుగుతూనే ఉంది. అబద్ధం కాదు గ్రంథం. కాబట్టి నా ప్రియులారా, మనకు బలం ఎవరు అంటే మన దేవుడే. మనకు తెలిసిన విద్య ఏమిటి అంటే
ప్రార్థన. మనకున్న ఆయుధం ఏమిటి అంటే సత్యవాక్యం, దేవునికి మహిమ. రెండంచులు గల ఖడ్గం సత్యవాక్యం. మనకు ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ మనుషుని దగ్గర సహాయం వచ్చినా రాకపోయినా మోకాళ్ళుని ఆయన్ని సంధించి ఎన్నో పొందగలిగాం, పొందుతున్నాం, పొందబోతూ ఉన్నాం. పొందలేదా? నేను ఆపత్కాలంలో ఆయనకు మొర్రపెట్టి ఏమీ పొందలేదు అన్నోళ్ళు ఎవరన్నా చేయెత్తుతారా? ఎన్నో పొందానన్న అన్నోళ్ళు చేయొత్తండి. విస్తారంగా పొందారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన బలం ఆయన, మన విద్య ప్రార్థన, మన ఆయుధం ఆయన వాక్యం, మన జ్ఞానం కూడా ఆయనే. ఎవరో దేవుడే మన జ్ఞానం. లేకపోతే ఈ అంధకారం నిండిన లోకంలో ఆయన జ్ఞానం మనకి ఇవ్వకపోతే మనం బ్రతుకేడవటం సాధ్యమయ్యే పని కాదు. పవిత్రతను కాపాడుకొని ఆయన నీతిలో నడవటం సాధ్యం కాదో ఆయన ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని కూడా. అందుకే చెప్తున్నాను, దేవుడే మన సొంతమైతే, దేవుడే మనతో కూడా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఆయన ద్వారా మనకు లభించగలుగుతాయి కనుక, అయ్యి ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఆయనకు తెలుసు కనుక నేను చెప్తున్నాను, ఆయనని మనతో కూడా కలిగి ఉంటున్నట్లు ఆయనతో కూడా మనం నడవటానికి మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుట ఎంత మంచి పని, ఎంత ఉత్తమమైన పని. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా, మోకాళ్ళుని అడిగినప్పుడు నువ్వు దేవుడు ఇచ్చేది కాదు, దేవుణ్ణే అడుగు. ఏం ఆశించి ప్రార్థనకి వెళ్తావు అంటే దేవుణ్ణి ఆశించి వెళ్ళు. ఏం ఆశించి ఏకాంతంగా వెళ్తావు అంటే ఆయన సాంగత్యాన్ని, సాహచర్యాన్ని ఆశించి వెళ్ళు. ఆయన ఇచ్చే వాటిని లక్ష్య పెట్టొద్దు. నువ్వు ఇచ్చేయి కాదయ్యా, నువ్వు కావాలి, నీతో నడవాలి, నీతో నిలవాలి, నీతో గడపాలి, నీ పొందు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేద్దాం రండి. అయ్యా, నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఒక్కసారి మీరందరూ ఇంటికి వెళ్ళి 91వ కీర్తన చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆయనే నా కొండ, నా కోట, నేను నమ్ముకొను నా సహాయకుడని నేను ప్రభువుని గూర్చి చెప్పుచున్నానని అద్భుతంగా మాట్లాడతాడు. అలాంటి దేవుడు నీకు తోడై ఉంటే భయపడతావు, పిరిగితనంతో పిరిగి పొంద అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పిరిగి పొందలాగా భయపడతావే. శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చాను గాని పిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదు నీకు. భయపడతావు. నేను లేనా? నీకు నేను బలం కానా? నా కృప నీకు చాలు, భయపడకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి స్తోత్రమయ్యా. లేని అందరూ మోకాళ్ళ మీద లేచి అయ్యా నీకు వందనాలంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. సమయంలో నీ దాసుని మరుగుపరిచి సూటిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. అలిసిపోయినైనా బలహీనపడిన మాకు బల రహస్యాన్ని బోధించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజమేనైనా మేమైతే బలహీనములు కానీ అయ్యా మేము నమ్మిన నీవు బలవంతుడు నాయన. ఏ కార్యాన్ని చేయగలిగిన వాడువు నీవు మా బలమై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను మేము నాయన ఆయుధంగా ప్రార్థనను ధరించి నైనా నీ దగ్గర ప్రార్థించినైనా నీ బలాన్ని పొందుకొని ప్రభువా అన్ని విషయాల్లో నిన్ను నైనా మహింపరిచేదానికి సహాయం ఇచ్చేయండి. మా బలమై ఉన్నవాడు నీవు గనుక ఈ మాటలు మేమన్నాడు మర్చిపోకుండా నైనా ప్రతి పరిస్థితుల్లోనూ, అది ఎలాంటి స్థితి అయినా ప్రభువా, రోగమైన, వ్యాధైనా, పాపమైన నైనా ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రభువా నీవే మా బలము గనుక నిన్ను వినియోగించి
నైనా ప్రార్థించి గొప్ప కార్యాలు చూచినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని ఎప్పుడు బలహీనపడనివ్వద్దు ప్రభువా. సాతాను రకరకాల మాటల చేత మమ్మల్ని బలహీనపరుస్తాడు. వాని యొద్ద కూడా మేము నిన్ను వాడినైనా విజయం పొందినట్లుగా సహాయం చేయండి. ఎన్నడూ కూడా మర్చిపోకుండా జీవితకాలం అంతనైనా ఈ మాటలనైనా మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నీవు మా కాపరివై ఉన్నావు నాయనా. నీ యొద్ద మాకు క్షేమం ఉన్నది నాయనా. నీ యొద్ద మాకు నాయనా అన్ని రకాలుగా నాయనా నువ్వు మాకు అందుబాటులో ఉన్నావు కనుక నేను ఎన్నడూ ఎడబాయకుండా కాపరిగా నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ మేము ఉండినట్లుగా సహాయం చేసి అయ్యా అనుక్షణం కడ వరకు మీరు మమ్మల్ని చేపట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు మిత్రుని దాసుని బలపరచండి. ఇంక నువ్వు వాడుకోనండి. నీ కొరకు నాయనా గొప్పగా వాడుకున్నట్లుగా సహాయం యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు సుబుద్ధి మాకు ప్రసాదించి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతననగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సమస్త భక్త సమాజమంతటికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు బలమై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ చేతను ఉంచబడిన నూనె ఆయన శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా అద్భుత స్వస్థత, అద్భుత విడుదల యేసు నామములో దయచేయునుగాక. ఆమేన్.